స్పీకర్ నిర్ణయమే ఫైనల్. గిదే పెద్ద వార్త. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయ్యో ఈ పార్టీలో పోయింది కానీ పని కథం ఆ పని కథం అని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరడానికి కూడా సంకోచించిన మాట వాస్తవం. ఎందుకంటే ఇది ఒక కథ వేరే ఉంది అని చెప్పేసి. ఈ లోపల ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచక్షణాధికారం ఆయనదే, స్పీకర్దే నిర్ణయం ఫైనల్ అట. చర్యలు తీసుకునేందుకు ఎలాంటి టైం బాండ్ లేదు, అంటే ఎట్లాంటి టైం గడువు లేదు. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్. హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఊరట అనే వార్తను చూడు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఆ అనర్హత వేటుకు సంబంధించి నమోదైన పిటిషన్పై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టేసింది. కాగా వారిపై నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం పూర్తిగా స్పీకర్దేనని స్పష్టం చేసింది. ఈ విషయంలో కాలపరిమితి నిర్ణయించలేమని వెల్లడించింది. అయితే స్పీకర్ తగిన సమయంలో 10వ షెడ్యూల్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని సూచించింది. సో షెడ్యూల్ 10 ప్రకారం తగిన సమయంలో తీసుకోవాలి, కానీ విచక్షణాధికారులు స్పీకర్కే ఉన్నాయి, మేము దాని మీద ఎలా టైం బాండ్ పెట్టలేమని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. ఇక హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఊరట లభించినట్లయింది. 3 ఎమ్మెల్యేలపై హైకోర్టులో పిటిషన్. బీఆర్ఎస్ బీఫామ్పై గెలిచిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి ఆ తర్వాత కాంగ్రెస్కు చేరువయ్యారు. ప్రస్తుతం వారు కాంగ్రెస్ పార్టీతోనే నడుస్తున్నారు. అయితే వీరిపై స్పీకర్ చర్యలు తీసుకునేలా ఏం చేశారు? ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే దానం నాగేందర్ మీద బీజేఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ వేశారు. అయితే 2 అంశాలు కూడా ఒకే కోవకు చెందినవి కావడంతో హైకోర్టు మూకుమ్మడిగా విచారణ చేపట్టింది. అంతకుముందు ఈ పిటిషన్లపై సింగిల్ బెంచ్ జస్టిస్ విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్కు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ తీర్పుపై అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్కు అప్పీల్ చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధ్, జస్టిస్ జె శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. ఇరు వర్గాల తరపున వాదనలు విన్నారు. దీనికి సంబంధించిన తీర్పును శుక్రవారం వెల్లడించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో అసెంబ్లీ స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని హైకోర్టు అభిప్రాయపడింది. దానికి నిర్దిష్ట సమయం నిర్ణయించలేమని కూడా చెప్పింది. ఈ పిటిషన్లపై 10వ షెడ్యూల్ను అనుసరించి స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అనర్హత పిటిషన్లు ఎప్పుడు దాఖలయ్యాయి, ఎమ్మెల్యేల టర్మ్ ఎంత ఉంది తదితర వాటిని పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. పోటాపోటీ వాదనలు అయితే జరిగినాయట లోపల. దీనికి సంబంధించి ఆ వాదనలు కూడా రాసినట్టు. బీఆర్ఎస్ పార్టీ తన వాదనలు వినిపిస్తూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, అయినా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాదించారు. తమ పార్టీపై గెలిచిన ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీగా ఎన్నికల్లో పోటీ చేశారని, ఇంతకన్నా పెద్ద ఆధారం ఏముందని, అయినా స్పీకర్ స్పందించడం లేదని బీఆర్ఎస్ తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకోవడం లేదని తెలిపారు. వీరికి కౌంటర్గా ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పార్టీ మారిన వారిపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదని, మహారాష్ట్ర కేసులో తగిన సమయంలో అనే తీర్పు ఇచ్చిందే తప్ప సమయాన్ని నిర్దేశించలేదని వివరించారు. ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయమే తీసుకుంటారని, ఆయన విధుల్లో జోక్యం చేసుకోవడంపై సింగిల్ బెంచ్ తీర్పుపై అభ్యంతరం తెలిపారు. స్పీకర్కు సమయం ఇవ్వాలని, ఆయన ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో తెలియకముందే బీఆర్ఎస్ పార్టీ కోర్టు మెట్లు ఎక్కడం సరికాదని పేర్కొన్నారు. అయిపోయి చట్టంలో ఏదో ఒకటి ఉంటుంది. ఒడిసిందా ఇక స్పీకర్ నిర్ణయం అన్నారు, అది ఓడిచెప్పింది దుకాణం.